హాయ్. నేనేంటి వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది, ల్యాప్టాప్లో డేటా ఎక్కువ అయిపోతుంది. డేటానే అంటారా బావా? స్టోరేజ్ అట, స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇయర్ పెరుగుతుంటే కొన్నది ఐఫోన్స్ కాబట్టి ఈ ఫోన్స్ మార్చలేను. కాబట్టి మా మెమరీస్ కోసం మేము ఒక వీడియో తీసి అలా యూట్యూబ్లో పడేస్తే అది ఎవరు కాదు, మళ్ళీ నేను, మా ఆయన, నా పిల్లలు, మా పిల్లల పిల్లలు, పిల్లల పిల్లల పిల్లలే ఫ్యూచర్లో చూస్తారని. రే మీకోసమేనా, మనవరాళ్ళు మీకోసమే నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఏం లేదు, దిస్ ఇస్ 2025 క్రిస్మస్. మీరు అనుకుంటారు కావచ్చు, ఏంటి మా నాన్నమ్మ మా అమ్మమ్మ అసలు ఎప్పుడు ఏం చేసి ఉంటారు వాళ్ళు అనుకుంటారు కదా. మీరు అలా అనుకుంటారేమో అని ముందే ఒక వీడియో రికార్డ్ చేసి పెడదామని, అంటే ఈ ఒక్క వీడియోలోనే కాదు అప్కమింగ్ వీడియోస్లలో పెడదామని. సారీ యాక్చువల్గా మేము ఆడియన్స్ అనకూడదు కానీ ఫ్రెండ్స్ కోసం, అంటే మేము ఎలా సెలబ్రేట్, అసలు ఇంతకు రికార్డ్ అవుతుందా లేదా నో డౌటు. నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కోసం ఇట్లా వీడియోస్ చేసి అసలు మా లైఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ మా లైఫ్ పబ్లిక్ అయితే మేము దాని కెమెరా ముందు మేము నటిస్తామా లేకపోతే ఉన్నట్టు చేస్తామా అని డౌట్ వచ్చిందనమాట నాకు కొన్ని రోజుల బ్యాక్. సో ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే. కాబట్టి అసలు ఈరోజు నుండి అసలు వ్లాగ్స్ అనకూడదు కానీ హౌ మా జీవితాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే వీఆర్ అంటే బేసికల్గా మేము ఒక పాస్టర్ పిల్లలం కాబట్టి పాస్టర్స్ పిల్లల జీవితాలు పెళ్ళైనాక ఎలా ఉంటుంది, సొసైటీలో మేము ఎదుర్కొనే కష్టాలు అనొద్దులే, ఎందుకంటే సంథింగ్ ఇదంతా కాదండి. మేము వీడియో చేస్తున్నాం, ఒప్పుకుంటే చూడండి, లేదంటే మీ ఇష్టం. బాయ్.